కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను అరిగోసబెట్టి కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే తెలంగాణ ఆగమైపోయింది. కేసీఆర్ అంటే నీకు ఇంత ఇష్టం ఎందుకు? కేసీఆర్ దగ్గర నువ్వేం చూసినావు అసలు? మంచితనం, మానవత్వం, ఆయన చక్కదనం, ఆయన నడవడి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము, తెలంగాణలో కేసీఆర్ అనే పదము వినబడకుండా చేస్తామని పదే పదే, అంటే ఒకటి రెండు సార్లు కాదు, పదే పదే అంటా ఉన్నారు. నిజంగానే సాధ్యమయ్యే విషయం అంటారు? ఈయన రేవంత్ రెడ్డి దేవుని కొడుకా? దేవుని కొడుకా దేవుడా? ఒక్కొక్కడు అంటారు పామవుదల వండుకున్నావా తాగట, ఈ కొడుకులు పోయి పోసినారు, నీళ్ళు కలిపి ఇచ్చినారు ఆయనకు. వీళ్ళు శుద్ధ పూసలట, గురిగింజ మాటలు చెప్తారు ఈ కొడుకులు. పామవుదల వండుకోడు కేసీఆర్ తాగి మేము కలిపించి వచ్చినాం మందు, ఆయన పోసి నీళ్ళు తాగిండ్రట, మేము అందించి వచ్చినాం కేసీఆర్కు, తాగి పండుకోడు. నీకు మల్లారెడ్డికి అసలు ఏంటి, అసలు బంధం ఏంటి అసలు? ఒకప్పుడు చూసుకున్న మల్లారెడ్డి అంటే చాలా ఫేమస్, దాని బోరు వెళ్ళి నడిపించిన, పాలమ్మిన పూలమ్మిన ఆ డైలాగ్ ఫేమస్. తర్వాత అంత స్థాయిలోకి ఎవరికన్నా తెలుసా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జవహర్నగర్లో మీరే తెలుసు. ఏం లేదు సారు, ఎందుకు అంటే మల్లారెడ్డి మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తన భూములు కబ్జా చేసిండు, వాళ్ళ కాలేజీలో ఫీజులు ఎక్కువ తీసుకుంటుండు, చాలా వస్తూ ఉన్నాయి. అసలు నిజమే అంటారు?